ఈరోజు కాకరకాయ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. చాలామందికి కాకరకాయ కర్రీ అనేది ఇష్టం ఉండదండి. కానీ ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్‌లో కర్రీ అయితే చేస్తే వద్దన్నోళ్ళే అడిగి మరీ చేయించుకుంటారండి. ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించేసుకొని బాండీ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత తాలింపు గింజలన్నీ యాడ్ చేసేసుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. కొంచెం ఆయిల్‌తోనే సింపుల్‌గా అనేది మనం చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం అనేది ఇంగువ యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు, తాలింపు గింజలు అనేది ఈ విధంగా అయితే వేయించుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోలేదండి. మీరు కావాలంటే ఒక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు, తాలింపు గింజలు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది వేయించుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత 2-3 టైమ్స్ అనేది మనం ఈ విధంగా అయితే తిప్పుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. నేను మ్యారేజ్కి ముందు కాకరకాయ తినేదాన్ని కాదండి. కానీ మ్యారేజ్ అయిన కాడి నుంచి హెల్త్కి మంచిదని చెప్పేసేసి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఉల్లిపాయలు త్వరగా ఆగటానికి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత 2-3 సార్లు అనేది ఈ విధంగా తిప్పుకోవాలి. కాకరకాయ కూడా మనం అప్పుడప్పుడు తినాలి. హెల్త్కి అయితే చాలా మంచిది. ఇంకా ఈ ఆనియన్స్ వేగేలోపు నేనైతే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల ఎండి కొబ్బరి, కొంచెం పల్లీలు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, కొంచెం చిన్నుల్లిపాయలు, టేస్ట్‌కు తగ్గట్టు కారము, ఉప్పు, వీటన్నిటిని అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ ఏమీ వేయనవసరం లేదండి. ఈ విధంగా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. మెత్తగా అయితే పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని మనం స్టోర్ చేసేసుకొని వేరే కర్రీస్లో కూడా యాడ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది ఈ టేస్ట్. చూశారు కదా, ఈ విధంగా అయితే పౌడర్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని ప్రిపేర్ చేసేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు వేగినాక కాకరకాయలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని వేసుకున్నాను. నేను కాకరకాయలు వేసే టైంలోకి కరెంటు పోయింది. నేనైతే ఇంకా వీడియో తీయలేదు. ఈ విధంగా ఉల్లిపాయలు వేగినాక కాకరకాయ అనేది ముక్కల్ని వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ కాకరకాయల్ని ముందుగానే ఉడకపెట్టేసేసుకొని ముక్కలు చేసేసుకొని వేయించుకున్నాను. మీకు ఈ విధంగా ఇష్టం లేకపోతే ఉడకపెట్టుకోవటం, కాకరకాయల్ని పీల్ చేసేసుకొని డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. కాకపోతే కాకరకాయ వేగటానికి కొంచెం టైం అనేది పడుతుంది. దీంట్లోకి కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకున్నాను. పసుపు యాడ్ చేసుకున్నాక మరొకసారి అయితే కలుపుకోవాలి. మార్నింగ్ లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేస్తున్నాను కదా, త్వరగా అయితే అయిపోవటానికి కాకరకాయలు నేను ముందుగానే ఉడకపెట్టేసేసుకొని చేస్తున్నాను. ఆల్రెడీ కాకరకాయలని ఉడకపెట్టాం కాబట్టి ఒక 5 మినిట్స్ అనేది ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. కొంతమంది కాకరకాయ తినరు కానీ కాకరకాయని కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఈ విధంగా 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని 2-3 టేబుల్ స్పూన్లు అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎండు కొబ్బరి యాడ్ చేశాను కదండి, కావాలంటే పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనం మిక్స్ చేసుకోవాలి. నేను ఏ కర్రీస్ అయినా తక్కువ ఆయిల్ వేసే ప్రిపేర్ చేస్తాను. ఎక్కువ ఆయిల్ అయితే యూస్ చేయను. పాప కోసం ఏదైనా కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు దాంట్లో అయితే కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ అయితే యాడ్ చేస్తాను. చూశారు కదా, ఈ విధంగా ఒక 5 మినిట్స్ అనేది తిప్పుకుంటే సరిపోతుంది. మనం పౌడర్ వేసాం కదా, ఇదైతే మాడకుండా ఈ విధంగా అయితే మనం తిప్పుకోవాలి. ఈ విధంగా మనం పౌడర్ యాడ్ చేసాం కదా, చేదు కూడా మనకి తెలియదండి. చాలా బాగుంటుంది టేస్ట్. స్టవ్ని ఆపేసే ముందైతే కొంచెం బెల్లం అనేది యాడ్ చేసుకున్నాను. బెల్లం యాడ్ చేసుకున్నాక మరొకసారి అయితే తిప్పుకోవాలి. బెల్లం అనేది ఆప్షనలే అండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే బెల్లాన్ని స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా బెల్లం యాడ్ చేసుకున్నాక 2-3 టైమ్స్ అనేది కలుపుకోవాలి. కానీ బెల్లం యాడ్ చేయడం వల్ల కాకరకాయలో చాలా టేస్ట్ వస్తుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. బెల్లం కాకరకాయ కారం అంటారు కదండి, ఆ కారం అయితే నాకు చాలా ఇష్టము. ఇంకా 2-3 టైమ్స్ అనేది మనం తిప్పేసుకొని స్టవ్ ఆపేసేసుకుంటే సరిపోతుందండి. కాకరకాయ కర్రీ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము. చూశారు కదా, ఈ పౌడర్ యాడ్ చేయడం వల్ల మనకి చేదు కూడా ఉండదండి. ఒకసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. కాకరకాయని ఇష్టపడనోళ్ళు ఒకసారి అయితే ఈ విధంగా
ట్రై చేయండి. దీంట్లో బెల్లం కూడా యాడ్ చేశాం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.